ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఆ రక్తపు మడుగులో రాయబడ్డ చరిత్ర నీ ఓటమిని చెప్పదు. అది నీ శక్తిని, నీ సంకల్పాన్ని, నీ విజయాన్ని చాటుతుంది. చరిత్ర అనేది కేవలం సంఘటనల సమూహం కాదు. అది రక్తం, చెమట, కన్నీళ్లతో రాయబడిన ఒక గొప్ప కథ. అది ఒక్కో అడుగు, ఒక్కో బలిదానం, ఒక్కో కళ, ఒక్కో సంఘర్షణ, ఒక్కో విజయం, ఒక్కో ఆశయం. ఈ రక్తపు మడుగులో రాయబడ్డ చరిత్ర మనకు ఒక్కటే చెబుతుంది: ఏ లక్ష్యం సాధించాలన్నా కొంత త్యాగం అవసరం. అది సమయం కావచ్చు, సౌకర్యం కావచ్చు, లేదా మన హృదయానికి దగ్గరైన వాటిని వదులుకోవడం కావచ్చు. కానీ ఆ త్యాగం లేకుండా గొప్ప విజయాలు సాధ్యం కావు. మీ జీవితంలో ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నారు? ఆ లక్ష్యం కోసం మీరు ఏమి త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఆ త్యాగమే మీ చరిత్రను రాస్తుంది. రక్తపు మడుగులో రాయబడ్డ చరిత్ర అంటే కేవలం యుద్ధాలు, రక్తపాతం మాత్రమే కాదు. అది ఒక వ్యక్తి తనలోని భావాలతో, సందేహాలతో, అడ్డంకులతో చేసే పోరాటం. ప్రతి మనిషి జీవితంలో ఒక యుద్ధం ఉంటుంది. ఒకరికి అది ఆర్థిక సమస్యలు, మరొకరికి సామాజిక అడ్డంకులు, ఇంకొకరికి మానసిక సంఘర్షణలు. కానీ ఈ సంఘర్షణలే మనల్ని బలపరుస్తాయి. ఈ పోరాటమే మనల్ని మనం ఎవరో తెలుసుకునేలా చేస్తుంది. సంఘర్షణలు మనల్ని నాశనం చేయడానికి కాదు, మనల్ని మలచడానికి, మనలోని శక్తిని బయటికి తీసుకురావడానికే. మీ జీవితంలో ఎదురైన సంఘర్షణలను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అవి మీకు ఏమి నేర్పాయి? అవి మీలో ఏ శక్తిని జాగృతం చేశాయి? ఆ సంఘర్షణలు మీ చరిత్రలో ఒక భాగం. అవి మీ రక్తంలో, మీ ఆత్మలో రాయబడ్డాయి. అవి మీకు ఓటమిని కాదు, విజయానికి మార్గాన్ని చూపిస్తాయి. ఒక గొప్ప లక్ష్యం లేకుండా ఎవరు గొప్ప విజయాలను సాధించలేదు. చరిత్రలో గొప్ప వ్యక్తులందరికీ ఒక స్పష్టమైన ఆశయం ఉండేది. ఆ ఆశయమే వారిని ముందుకు నడిపించింది. ఆ ఆశయమే వారిని రక్తపు మడుగులో నడవడానికి ధైర్యం ఇచ్చింది. మీ ఆశయం ఏమిటి? మీరు ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నారు? అది ఒక గొప్ప కెరియర్ కావచ్చు, మీ కుటుంబం కోసం ఒక మంచి జీవితం కావచ్చు, లేదా సమాజంలో మార్పు తీసుకురావడం కోసం కావచ్చు. ఆ ఆశయాన్ని గుండెలో బిగించి పట్టుకోండి. అది మీకు దారి చూపిస్తుంది. అది మీకు శక్తినిస్తుంది. అదే మీ జీవిత చరిత్రను రాస్తుంది. రక్తపు మడుగులో రాయబడ్డ చరిత్ర కేవలం బలిదానాలు, సంఘర్షణల గురించి మాత్రమే కాదు. అది కన్నీళ్లతో కన్న కలల గురించి కూడా. ప్రతి గొప్ప విజయం వెనుక ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో నిరాశలు, ఎన్నో వైఫల్యాలు ఉన్నాయి. కానీ ఆ కన్నీళ్ళే మనల్ని బలపరుస్తాయి. ఆ కన్నీళ్ళే మన కలలకు ఊపిరి పోస్తాయి. ఒక్కసారి మీ జీవితంలో మీరు ఏడ్చిన క్షణాలను గుర్తు తెచ్చుకోండి. అవి మీకు బాధను మాత్రమే ఇచ్చాయా? లేదా అవి మీలో ఒక కొత్త ఆశను, కొత్త దృఢ సంకల్పాన్ని జన్మించాయా? కన్నీళ్లు బలహీనత కాదు, అవి మన హృదయంలోని లోతైన భావాలు, మన ఆశయాలకు ఒక సాక్ష్యం. మీ కన్నీళ్లను చూసి సిగ్గుపడకండి. అవి మీ చరిత్రలో ఒక భాగం. అవి మీ గొప్పతనానికి ఒక నిదర్శనం. మనం ముందుకు సాగాలి. ఎందుకంటే మనం ఆగిపోతే మన చరిత్ర ఆగిపోతుంది. మన ఆశయాలు ఆగిపోతాయి. మన కలలు ఆగిపోతాయి. ఈరోజు మీరు ఎక్కడ ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? మీరు నిరాశలో ఉన్నారా? లేదా ఒక కొత్త ఆశతో ముందుకు సాగుతున్నారా? ఏదైనా కావచ్చు. ఒక్క విషయం గుర్తుంచుకోండి: మీ చరిత్రను మీరే రాస్తారు. మీ రక్తంతో, మీ చెమటతో, మీ కన్నీళ్లతో. ఈరోజు మీరు తీసుకునే ప్రతి అడుగు, మీరు చేసే ప్రతి పోరాటం, మీరు చూసే ప్రతి కళ, ఇవన్నీ మీ చరిత్రలో ఒక పేజీ. ఇది ఒక ఒంటరి ప్రయాణం అనుకోకు. ఎందుకంటే మనకు ముందు ఎందరో ఈ బాటలో నడిచారు. ఎందరో ఈ సంఘర్షణలను ఎదుర్కొన్నారు. ఎందరో ఈ కన్నీళ్లను కన్నారు. కానీ వారు ఆగలేదు. వారు విజయం సాధించారు. మీరు కూడా సాధించాలనుకుంటే ఈరోజు ఒక కొత్త రోజు. ఈరోజు మీరు మీ చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని రాయడానికి సిద్ధపడండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోండి. మీ సంఘర్షణలను స్వీకరించండి. మీ కన్నీళ్లను గౌరవించండి. ఎందుకంటే మీ చరిత్ర రక్తపు మడుగులో రాయబడుతుంది. మీ రక్తంతో, మీ ఆశయాలతో, మీ విజయాలతో.